హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే చెప్తానండి, కొంచెం ఆగండి. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా. అందుకని మా ఊళ్ళో శ్రీరామనవమి పందిళ్ళు వేస్తారండి. ప్రతి సంవత్సరం వేస్తారండి. అక్కడైతే చాలా బాగుండిద్ది. మా ఫ్యామిలీ మొత్తం చూడడానికి వెళ్ళామండి. ఎప్పుడు పందిళ్ళు వేసినా సంవత్సరానికి ఒకసారే కదా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని అన్నీ చూస్తూ వెళ్తూ ఉంటామండి. అలా మా ఇంటికి దగ్గరలోనే ఎంత ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుందండి పందిళ్ళు వేసే చోటుకి మా ఇంటికి. ఇంకా అందరం కలిసి వెళ్ళాము. మేము చూస్తూ మిమ్మల్ని చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. చూడండి అక్కడ థీమ్స్ ఎలా పెట్టారో. అమ్మవారు, భద్రకాళి అమ్మవారు రాక్షసుని చంపినట్టు, కాళ్ళ కింద ఆ బ్లడ్ పడినట్టు చూపిస్తున్నారు కదండి. అక్కడ బొమ్మలే అసలు అమ్మవారు, మళ్ళీ దేవుళ్ళ బొమ్మలు చాలా బాగుంటాయండి. వాళ్ళు న్యాచురల్ లైవ్గా ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. అవి చూడ్డానికైనా వెళ్ళాలనిపించిద్ది. ఇది కూడా అమ్మవారినండి. ప్రభ చూడండి ఎంత పెద్దది వేశారో ప్రభ. అసలు పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి. అంటే మా పిల్లలనే కాదు, అందరం వెళ్తామండి. తన మన భేదాలు లేకుండా అన్ని కులాల వాళ్ళు కలిసే చేసుకుంటాం మా ఊళ్ళో. అంటే ఏ పండగైనా అలా అందరం వెళ్తామండి. దర్గాల దగ్గరికి హిందూస్ వస్తారు, మళ్ళీ గుళ్ళ దగ్గరికి ముస్లిమ్స్ వెళ్తారు. చూడ్డానికి ఏముందండి, ఏ దేవుడైనా దేవుడే కదా. దేవుడు ఒక్కడే, కానీ మనమే సృష్టించుకున్నదే కదండి ఇవి. చూడడంలో తప్పు లేదు. హాయిగా కనుల విందుగా చూడ్డానికి ఏముంది. చూడండి నా అల్లుడు వాడే ఒక కోతి, మళ్ళీ వాడు కోతి బొమ్మ పెట్టుకున్నాడు. అంత అల్లరి చేస్తూ ఉంటాడండి వీడి ఇంట్లో. చూడండి అసలు చూడటానికి కళ్ళు సరిపోవట్లేదండి ఆ లైటింగ్స్ అవి. అమ్మవారి థీమ్స్లో, మళ్ళీ పార్వతీ పరమేశ్వరి థీమ్స్లో ఆ లైటింగ్ చూడండి. అసలు మొత్తం కింద గడ్డి వేసి అసలు న్యాచురల్గా అక్కడ ఏదో దేవాలయం వెలిచినట్టు ఉంది కదా. భలే చేస్తారండి పండగలు మా ఊళ్ళో. ఏ పండగైనా వదలరు, అందరం కలిసి చేసుకుంటూ ఉంటాం. అంటే కొన్ని దేవుళ్ళ పేర్లు తెలియదు నాకు. ఇది చూడండి, కోయంబత్తూర్లో శివుడు అక్కడ అలానే ఉంటారు కదా, పరమేశ్వరుడు సేమ్ అలాగే ఉంది చూడండి బొమ్మ. ఎంత బాగుందో శివుడి బొమ్మ. ఇక్కడ చూడండి శ్రీరాముల వారి కళ్యాణం వినాయకుడు జరిపించినట్టు భజంత్రీలు మొత్తం వినాయకుడు వాయించినట్టు లైవ్ బొమ్మలు పెట్టారండి. అసలు అది అయితే చాలా బాగా నచ్చింది నాకు. చూడండి తబలా వాయిస్తున్నట్టు అసలు ఎంత బాగా సెట్ చేశారనండి. పార్వతీ పరమేశ్వరుడు ఉంది ఇక్కడ. వెల్కమ్ థీమ్తో అసలు అది చూడండి అసలు ఎంత ఖర్చు చేశారోనండి. అసలు ఎన్ని లైటింగ్స్ వేశారో, గ్రీనరీ అది, ఆ పువ్వులు, ఆ డెకరేషన్స్ చూడండి. ఇదేనని కాదండి, శ్రీరామనవమి కాదు, అమ్మవారి దసరా నవరాత్రులు కూడా బాగా చేస్తారండి. ఏ పండగకైనా అక్కడ పందిళ్ళు వేసి మా కొట్ల బజార్లో బాగా చేస్తారు. వైశాస్ వాళ్ళు అందరూ చేసుకుంటారులేనండి. ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. కొన్ని సాంప్రదాయాలు మాకు తెలియవు కదండి. చూడండి ఇక్కడ అమ్మవారి దగ్గర ఆ థీమ్స్ చూడండి ఎలా సెట్ చేశారు. అసలు వేప మండలు తీసుకొని సేమ్ అమ్మవారు వచ్చినట్టు, మళ్ళీ చెలికత్తలు ఇద్దరు విసిరినట్టు అమ్మవారిని, అమ్మవారు ఆస్వాదిస్తున్నట్టు ఆ చేతిలో మొత్తం ఆ సెట్టింగ్స్ చాలా బాగుంటాయండి అసలు చూడడానికి. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఆ విగ్రహం ఒకటి పెట్టారు. ఇక్కడ ప్రసాదం పంచుతున్నారండి, శనగలు.
అక్కడ పూజ జరుగుతుంది లోపల. ఈ లైటింగ్ చూడండి అసలు. ఈ వీడియోలో అలా ఉందిలే కానీ అక్కడ డైరెక్ట్గా అసలు కళ్ళతో చూస్తుంటే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయండి, అంత లైటింగ్ పెట్టారన్నమాట. చూడండి ఆ సెట్టింగ్ చూడండి అసలు ఎంత బాగుందో. ఫోన్లోనే ఇలా ఉందంటే అసలు డైరెక్ట్గా చూడాలండి, 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. ఇక్కడ శ్రీ విష్ణువు మహాలక్ష్మి అనుకుంటానండి, స్వామివారు పడుకున్నట్టు, ఆ ఋషులు నారదులు నుంచున్నట్టు. ఇది జర్మన్ సిల్వర్ అనుకుంటానండి, అసలు మెరిసిపోతున్నాయండి విగ్రహాలు, సిల్వర్ లాగా. అసలు అంత బాగున్నాయి విగ్రహాలు, అసలు నాకు భలే నచ్చినాయి, అందుకనే షూట్ చేశాను. అసలు జనం అయితేనండి సందు లేదండి. చూడండి ఏ గల్లీ తిరుగుతున్నా వేరే వేరే లైటింగ్స్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక లైటింగ్కి సంబంధమే లేదండి, అలా వేశారు. చూడండి జనాలు అసలు ఈ థీమ్ చూడండి, ఆ బొమ్మలు చూడండి అసలు ఎంత బాగుందోనండి. అసలు వేరే వేరే సెట్టింగ్స్, అంటే అక్కడ 5-6 గల్లీలు ఉంటాయండి, గల్లీకి ఒక థీమ్ సెట్ చేసుకొని వేసేసుకుంటారు వాళ్ళు మార్కెట్ బజార్లో. అక్కడ కిరాణా షాప్స్, గోల్డ్ షాప్స్, మళ్ళీ కూరగాయలు అన్నీ ఆ మార్కెట్లో దొరుకుతాయండి. అలా బజార్కి ఒకటి వేసుకుంటారు అలా వాళ్ళు. ఇంకా అసలు ఈ కోతులలో అయితే మామూలుగా లేవు, జనాలు తిరుగుతుండే, పిల్లలు ఉన్నారు కదా అని కూడా లేవు, అంతలా అసలు. ఆ పీకలు ఉన్నాయి కదా, అది ఊదుతూ అసలు సౌండ్స్ చేసుకుంటూ ఏం తిరుగుతున్నారు అసలు. అక్కడికి వచ్చిన భక్తుల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అసలు ఆ పిల్లలు. బ్యాంగిల్స్ బాగున్నాయి కదా, ఆ బ్యాంగిల్స్ నాకు నచ్చినాయి, అవి తీసుకున్నాను నేను. ఇక్కడ చూడండి 2 ఏనుగులు, ఇవి కూడా ఫేక్ బొమ్మలేనండి, కానీ అలా తొండం పైకి ఎత్తుతూ కింద దించుతూ ఉన్నాయి. అసలు అక్కడ ఫొటోస్ చాలామంది దిగుతున్నారండి, బాగున్నాయి కదా బొమ్మలు. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇక్కడ కూడా పూజ జరుగుతుంది, హారతి ఇస్తున్నారు పంతులు గారు. నాకు ఈ బిందె అయితే భలే నచ్చిందండి, డైమండ్స్తో సెట్ చేసినట్టు ఉంది ఆ బిందె, అంటే హుండీ అది అయితే అలా సెట్ చేశారు, డైమండ్స్ పొదిగి ఉన్నట్టు, చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.